కేసులో రాధాకిషన్ రావు కస్టడీలో కీలక విషయాలు రాబడుతోంది దర్యాప్తు సంస్థ. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చినట్లు గుర్తించింది. ఎమ్మెల్సీ హవాలా రూపంలో డబ్బులు సమకూర్చినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ప్రణీత్ రావుకు ఎమ్మెల్సీతో సంబంధాలపై ఆరా తీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, విచారణలో ప్రెజెంట్ ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. కీలక సమాచారాన్ని దర్యాప్తు బృందం రాబడుతుంది. ఎందుకంటే ఈ మొదటిగా ఇజ్రాయెల్ నుంచి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. అందులో భాగంగానే ప్రణీత్ రావు ఒక టీం ఏర్పాటు చేసుకొని చాలా మంది ఫోన్లను ఆ టెక్నాలజీ ద్వారా ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. అయితే ఈ టెక్నాలజీని విదేశాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావడానికి ఓ ఎమ్మెల్సీ డబ్బులు సమకూర్చాడని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ ఎమ్మెల్సీ ఎంత డబ్బులు ఇచ్చాడు, ఎవరి ఆదేశాల మేరకు ఈ డబ్బులు టెక్నాలజీ కొనడానికి అందించాడనే దానిపైన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆ ఎమ్మెల్సీకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఆయనను విచారిస్తే ఆయన ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు ఇచ్చారు, ఈ కేసులో ఇంకెంత మంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానిపైన ఎమ్మెల్సీని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. ఈ రోజు 4వ రోజు రాధాకిషన్ రావుని కస్టడీలో విచారిస్తున్నారు. రాధాకిషన్ రావుకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది. అయితే ఇటు హవాలా రూపంలో పెద్ద మొత్తంలో కూడా డబ్బులు మారినట్లయితే ఈ కేసులో కీలకంగా బయటకు వస్తుంది. ఈ హవాలా డబ్బు గురించి కూడా విచారణ జరిగే అవకాశం ఉందా సురేష్? ఖచ్చితంగా ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసు పైన సమగ్రంగా విచారిస్తారు కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత దర్యాప్తు బృందం నుంచి వివరాలు అడిగి తెలుసుకొని ఈడీ కూడా విచారించబోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల డబ్బులు పెట్టి విదేశాల నుంచి టెక్నాలజీని ఎలాంటి అనుమతి లేకుండా తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏదైతే టెక్నాలజీకి సంబంధించి దిగుమతి చేసుకోవడానికి సహకరించాడు, ఎవరి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఆ డబ్బులు కూడా ఎలా చెల్లించారు, టెక్నాలజీ కొనుగోలు సమయంలో డబ్బుల ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఆ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆ టెక్నాలజీ ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ ఎమ్మెల్సీని విచారిస్తే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. త్వరలోనే 2-3 రోజుల్లోనే విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. మరో ఎమ్మెల్సీ కూడా ఇతనికి సహకరించారు. ఇద్దరు కలిసి ఆ డబ్బులు సమకూర్చినట్టు ఈ టెక్నాలజీకి ప్రణీత్ రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీరిద్దరిని కూడా విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.